షర్మిల గారు ఉమ్మడి రాష్ట్రంలో గల్లీ గల్లీ తిరిగి చెప్పిన మాట రాజన్న రాజ్యం తెద్దాం, రాజన్న రాజ్యం తెద్దామని. ఇప్పుడేమో రాహుల్ గాంధీని ప్రధాని చేద్దామంటున్నారు. రాజన్న రాజ్యం వచ్చేసినట్టేనా ఆంధ్రప్రదేశ్లో? ఇప్పుడు ముందుగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టుకున్నానని చెప్పినమ్మ షర్మిలమ్మ గారు పార్టీ పెట్టుకొని ఆ పార్టీ తెలంగాణలోని అక్కడ ఉండే సమస్యల పట్ల ఆమె స్పందించింది. ఆ తర్వాత వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని ఎలక్షన్ల ముందర 2023 ఎలక్షన్ల ముందర నేను కాంగ్రెస్ సపోర్ట్ చేస్తున్నాను, కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తానన్నారు. మరి అప్పుడే ఎలక్షన్ల ముందరే కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయాల్సిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని విలీనం చేయకుండా అడ్డుకున్నది ఎవరు? మరి ఆ పార్టీలో ఇంతవరకు ఇప్పుడు ఈ రోజు చేర్చుకునేది దేనికి చేర్చుకున్నారో షర్మిలమ్మ గారన్నా సమాధానం చెప్పాలి, లేదా కాంగ్రెస్ పార్టీ పెద్దలన్నా సమాధానం చెప్పాలా? మీరు అంటున్నట్టుగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని విలీనం చేసుకొని ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు చేస్తారని మీరు చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఎవరో గిడుగు రుద్రరాజు గారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ పిసి ప్రెసిడెంట్ గా ఉన్నారు. ఆయన సమాధానం చెప్పాలా? కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయిన కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ నాశనం చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏదైతే ప్రత్యేక హోదా చట్టంలో చేయాలో అవన్నీ చేయకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అనాథ చేసిన కాంగ్రెస్ పార్టీకి ఈ రాష్ట్రంలో గత ఎలక్షన్లలో పుట్టగతులు లేకుండా పోయినాయి. ఇంతవరకు 1%, 2% ఓట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు. అదే కాంగ్రెస్ పార్టీలోనే మీరు అంటున్నట్టుగా వైఎస్ఆర్ ఆత్మగా భావించేటువంటి కేవీ రామచంద్రరావు గారు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఇంతవరకు కాంగ్రెస్ పార్టీలో మేము పెద్దలము అని చెప్పి 4 సార్లు 3 సార్లు గెలిచిన ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ కూడా ఎక్కడున్నారో ఇంటికి పరిమితమైనారు. వాళ్ళందరూ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో ఒక రకంగా దెబ్బ కొట్టాలి కాబట్టి ఏదో తెచ్చుకోవాలనుకుంటారు. తెచ్చుకొని మాకేం అభ్యంతరం లేదు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని మీ అభ్యంతరాలతో ఆమె చేరిక, మీ అభ్యంతరాలతో ఆమె రాక ఆగిపోదు, కానీ మీకు జరిగే నష్టం ఏంటి అంటున్నా నేను. నష్టాన్ని ఏమైనా ప్రిడిక్ట్ చేస్తున్నారా? మాకు ఎటువంటి నష్టం లేదు. నష్టం ఇష్టం జరిగితే ఎవరికి నష్టం జరుగుతుందో ఈనాడు పేపర్, ఆంధ్రజ్యోతి పేపర్ అడిగితే తెలుస్తుంది ఎవరికి నష్టం జరుగుతుంది. ఎందుకనంటే గతంలో చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు మొట్టమొదట చిరంజీవి గారిని ఎంకరేజ్ చేసింది వాళ్ళే. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలోని కాపు నేతలందరూ ప్రజారాజ్యంలో చేరేసరికి ప్రజారాజ్యం పుంజుకుంటా ఉంది, తెలుగుదేశం పార్టీ దెబ్బతింటుంది అన్నప్పుడు వెంటనే అదే ప్రజారాజ్యం పార్టీ గురించి ఎంత చెడుగా రాశారో ఆంధ్రజ్యోతి పేపర్, ఈనాడు పేపర్లు ఏ విధంగా రాశాయో, ఆంధ్రజ్యోతి పేపర్, ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీలలో ఎంత చెడుగా రాశాయో మనం చెప్పలే. ఆ విషయాన్ని చిరంజీవి గారే స్వయంగా చెప్పారు. అని అంటే ఈ రాష్ట్రంలో ఏదైతే కొన్ని మాఫియా పత్రికలు ఉన్నాయో ఆ పత్రికలు ఏం రాస్తాయి అనే దానికి షర్మిలమ్మ గారి గురించి గతంలో షర్మిలమ్మ గారి పత్రికలు ఏం రాస్తాయో సరే మీ పార్టీ పర్సెప్షన్ మీరు మాట్లాడుకోండి సార్. నేను అడుగుతోంది షర్మిల గారు అన్న మాట రాజన్న రాజ్యం గురించి మాట్లాడిన షర్మిల గారు ఇప్పుడు రాహుల్ గాంధీని ప్రధాని చేయాలి అంటున్నారు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడం అనేది రాజశేఖర్ రెడ్డి గారి కోరిక, చివరి కోరిక అని చెప్తున్నారు. నిజమే కదా? మేమంతా కూడా జర్నలిస్ట్ గా చూసాం రాజశేఖర్ రెడ్డి గారు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలని మాట్లాడడం. మీరు మంచి క్వశ్చన్ వేశారు సార్. ఏంటంటే ఇప్పుడు దీంట్లో సమస్య ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు ఆయన అని ఉండొచ్చు. ఆ తర్వాత వైఎస్ కుటుంబాన్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టారు, వైఎస్ కుటుంబాన్ని జైలు పాలు చేసింది తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు, కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా కోర్టులలో కేసులు వేసి ఏ విధంగా చేశాయో, ఈ పత్రికలు ఏ విధంగా రాశాయో ఈ రాష్ట్ర ప్రజలకు అందరికి తెలుసు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసింది దేనికోసం? రాజశేఖర రెడ్డి గారి మరణాన్ని తట్టుకొని చనిపోయిన మరణ వార్త విని తట్టుకోలేక చనిపోయిన కుటుంబాలను పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు పూనుకుంటే అక్కడికి వెళ్ళొద్దని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ. అందుకే కదా కాంగ్రెస్ పార్టీ నుంచి విభేదించి బయటకు వచ్చాం. ఆ రోజు చర్చలలో షర్మిలమ్మ గారు కూడా ఉన్నారు కదా. ఆ తర్వాత విభేదించి బయటకు వచ్చారు. ఈ రోజు మిమ్మల్ని విభేదించి వైఎస్ షర్మిలమ్మ మళ్ళీ అక్కడికే వెళ్తున్నారు. సార్ నేనేమంటానంటే సార్, మనకు సరిపోదు అనుకో వెళ్తా ఉంటారు, వెళ్లేదానికి ఉండేదానికి సంబంధం లేదు. ఆమె గతంలో మీలాంటి జర్నలిస్టులు అందరూ అడిగిన క్వశ్చన్లకు గతంలో నేను ఆంధ్రప్రదేశ్ కి వెళ్ళనని చెప్పింది. వస్తానంటే రమ్మని చెప్తున్నాం, మేము స్వాగతిస్తా ఉన్నాం. మేము ఎక్కడా కూడా తప్పుగా మేము ఎక్కడా కూడా తప్పుగా మాట్లాడాం. ఎందుకంటే పాపం జూనియర్ ఎన్టీఆర్ గారిని గతంలో తెలుగుదేశం పార్టీ వాడుకొని ఇప్పుడు ఆయన రాకుంటే ఆయన గురించి ఎంత తప్పుగా మాట్లాడుతున్నారో తెలుగుదేశం పార్టీ నాయకులు, ఆ విధంగా మాట్లాడే విధంగా మేము ఉండము అంటున్నా. మేము రాజకీయాలుగా చూస్తాం తప్ప పర్సనల్ గా తీసుకొని వ్యక్తిగత జీవితాల మీద ఎవరెవరు ఏం మాట్లాడారో
గతంలో ఏం మాట్లాడారు, ఇప్పుడేం మాట్లాడుతున్నారు? ఎన్టీఆర్ గారి గురించి, హరికృష్ణ గారి గురించి, దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారి గురించి తెలుగుదేశం పార్టీ చేసినట్టుగా మేము చేయమంటున్నా. ఇది రాజకీయం అనే దానికి ఎవరు ఎక్కడికైనా పోటీ చేయొచ్చు. ఇప్పుడు నరసింహరావు గారు కూడా వచ్చి ఆంధ్రప్రదేశ్ లో పార్టీ పెట్టచ్చు. పార్టీ పెడితే మేమన్నా వద్దంటామా? పార్టీ పెట్టచ్చు, మీ ఇష్టం వచ్చే రాజకీయాలు చేసుకోవచ్చు. ఎవరి అభిప్రాయం వాళ్ళది. ప్రజాస్వామ్యంలో ఎలక్షన్ కమిషన్ పెట్టిన రూల్స్ ప్రకారం ఎవరు పోటీ చేసినా కూడా వాళ్ళ రూలు